ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ నిస్వార్థ జల సంకల్పంపై ఇన్నాళ్లు విషం చిమ్మిన రేవంత్ సర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది. రాజకీయ ప్రతీకారంతో రగిలిపోతూ మూర్ఖంగా ప్రవర్తించిన గుంపు మేస్త్రి బీఆర్ఎస్ ఒత్తిడితో మొత్తానికి ముందుకొచ్చాడు. చేసిన మేలును మరిచి జల దార్శనికుడిపైన మచ్చ వేయాలని కొట్టుకున్నటువంటి కంకణం కట్టుకదే అంటూ తేలిపోయే నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ జీవధార కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే కుట్రలేనని అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కాళేశ్వరంపై పగబడితే నష్టం కేసీఆర్కు కాదు తెలంగాణకు అన్న లాజిక్ను గుర్తించినటువంటి కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు కాళేశ్వరం ఎంత అవసరమో అవగాహన పెంచుకుంది. చారిత్రక తప్పిదానికి పాల్పడి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేకూరుస్తున్నామని అంగీకరిస్తూ మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని సంకల్పించింది. ఊహాకందని అద్భుతాలకు కేసీఆర్ వజ్ర సంకల్పమే కారణమని పరోక్షంగా అంగీకరిస్తూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. పునరుద్ధరణ కోసం టెండర్లు ఆహ్వానిస్తూ అందుకు ఈ నెల 15 వరకు గడువు విధించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తాడు. లివిల్ చెప్పండి. మళ్ళీ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కావచ్చు, సుందిల్లా, అన్నారం 3 బరాజులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అద్భుతం సృష్టించింది. రైతు సంక్షేమ ధ్యేయంగా ఆనాడు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేసి తెలంగాణ ప్రతి గుంటకు కూడా నీళ్ళిచ్చి తెలంగాణ పచ్చని మాగాణం చేసిన ఘనత అయితే ఇవాళ బీఆర్ఎస్ ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ఆరోపణలు చేసి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఒక దిక్కుమాలిన పన్నాగం పన్నింది. రాజకీయ కుట్రలో భాగం కావచ్చు, రాజకీయ కక్ష సాధింపులు కావచ్చు, రాజకీయ లబ్ధి కోసం ఈ 3 రకాల లబ్ధి కోసమే ఇవాళ ఆనాడు 2023 నవంబర్లో ఎలక్షన్ల ముందు కాళేశ్వరాన్ని పూర్తిగా ఒక కుట్ర చూపి, ఒక సాకు చూపి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు మాటలు మాట్లాడేది. అయితే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా ఏదైతే నీటి రంగ నిపుణులు, ప్రధానంగా నీటి రంగ నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారం, సుందిల్లాతో పాటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇటు మిడ్మానేర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా కల్పతరువు మేడిగడ్డ బరాజే అని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పారు. మేడిగడ్డ బరాజు దగ్గరనే నీళ్ళ ఎక్కువగా ఉంటాయి. నీళ్లు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రైతాంగం నీళ్లు వాడుకోవాలంటే గోదావరి దిక్కు, ఆ గోదావరి దిక్కులో భాగంగా మేడిగడ్డ బరాజు దగ్గర ఏదైతే నిర్మించిందో అక్కడ మాత్రమే నీళ్లు ఎక్కువగా మనకు వినియోగంలోకి వచ్చే ఆస్కారం ఉంది. కనుక ఖచ్చితంగా మేడిగడ్డను రిపేర్ చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు పన్ని రాజకీయ కుట్రలో భాగంగా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఒక దిక్కుమాలిన ప్రసంగాలు చేసి దిక్కుమాలిన మాటలు మాట్లాడి ఇవాళ అదే కాళేశ్వరం మళ్ళీ ఏదైతే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజుల ఏదైతే పునరుద్ధరణ పనులు అంటే రిపేర్లకు సంబంధించిన పనుల కోసం ప్రధానంగా ఇవాళ టెండర్లు విలువడం కోసం ఇవాళ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 15వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగింపు చెప్పింది. 15వ తేదీలోపు టెండర్లకు సంబంధించిన కంపెనీలు ఎవరైతే పాల్గొంటారో వారు టెండర్ల సీల్ కవర్ లో సమర్పించి ఆ రోజు 3 గంటలకు సీల్ కవర్ ఓపెన్ చేస్తాం అని చెప్పింది. అంటే ఖచ్చితంగా ఇవాళ కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, కాళేశ్వరమే ఇవాళ ఒక వరప్రదాయనని చెప్పక తప్పలేదు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ మళ్ళా తెలంగాణ ప్రజలకు వరప్రదాయనైంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్పింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పారు. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు ఇవాళ ఖచ్చితంగా కాళేశ్వరాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడి దిక్కుమాలిన ప్రేరణలు చేసి ఇవాళ మళ్ళీ గత 2 సంవత్సరాలుగా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ కాళేశ్వరం రిపేర్ కోసం డిజైన్లకు సంబంధించిన కంపెనీలను ఇవాళ టెండర్లు పిలిచిందంటే ఖచ్చితంగా ఇది కాళేశ్వరం కాదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక మేడిగడ్డే కాదు, వాళ్ళ అనేక కాంపోనెంట్ల భాగం, అన్ని కాంపోనెంట్లు కలిపి వాళ్ళ తెలంగాణకు జీవధార గోదావరి నీళ్లను ఒడిసిపట్టడంలో ఖచ్చితంగా మేడిగడ్డ బరాజే ఇవాళ మాటికి ఆ కల్పతరువు లాంటి ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టుని వల్ల పక్కన పెట్టడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా తప్పుపట్టిన విషయాన్ని వల్ల వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నట్టయింది. ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ఇవాళ పటాపంచలు అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన డిజైన్లకు సంబంధించి ఏదైతే రిపేర్ డిజైన్లకు సంబంధించి టెండర్లు పిలిచిందో ఇది పూర్తిగా ఖచ్చితంగా
కాళేశ్వరమే జీవధార అనేది ఇలా చెప్పక తప్పని పరిస్థితి. గత 2 సంవత్సరాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలయాపన చేసింది. ఎట్టకేలకి ఇలా కాళేశ్వరం ఖచ్చితంగా ఇవి ఒక జీవధారగా చేయాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి చేసేది లేక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ రిపేర్ మీద కొత్త నాటకం తెలియదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిపేర్ చేసి దీన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళీ నీటి వసతులు కల్పించాలి. ఆ కరువులో కూడా ఇవాళ నీటిని అందించే ప్రాజెక్టు కాళేశ్వరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ లివిల్.